భారతదేశంలో మొట్టమొదటిసారి మన బస్తీ మన కార్యక్రమం శ్రీకారం చుట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 750 కోట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గతంలో ప్రభుత్వ స్కూలు పరిస్థితి అధ్వానంగా ఉండేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ప్రస్తుతం సమాజంలో విద్య ఎంతో ముఖ్యమైందని, ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తలసాని తెలిపారు. మన కమిషనర్ దేవసేన గారి మా ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు, మా మేయర్ గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్ ఉన్నారు, మీకు కూడా తెలవాలి. కాబట్టి ఒకవేళ మేమే స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువ ఉండి గదులు సిద్ధంగా ఉండి అడిషనల్ గదులు అడిషనల్ రూమ్స్ ఏమైనా కావాలంటే కూడా నేను దయచేసి రిప్రజెంటేషన్ మీ డిప్యూటీ డిఓ కానీ లేకపోతే డిప్యూటీ ఎస్ఓఆర్ కానీ మీ డిఓ గారికి ఇవ్వండి, ఇస్తే అది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పాను. కాబట్టి దయచేసి మీరు అది కూడా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉంది కానీ రూమ్స్ సరిపోతుంది. రెండోది అక్కడ ఆ పర్మిషన్స్ లో కన్స్ట్రక్షన్ చేయడానికి స్పేస్ ఏమన్నా ఉంటే, లేదంటే ఉన్న బిల్డింగ్ మీద ఇక్కడ రూమ్ వేసుకుంటే బాగుంటుంది అన్నటువంటి స్కూల్స్